మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సభాధ్యక్షులుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి చాకచక్యంగా ఎంతో నేర్పరితనంతో సభాధ్యక్షులుగా వ్యవహరించి మౌనశ్రీ మల్లిక్ గారితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని అలాగే కవిత్వ లోతులను విశ్లేషించి ఆశీస్సులు అందజేసినటువంటి డాక్టర్ సుధా అశోక్ తేజ గారికి, ప్రసిద్ధ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ కవి పురస్కార గ్రహీతైనటువంటి సుధాల అశోక్ తేజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథావిష్కర్త మరి డాక్టర్ ఎన్ గోపి గారు, నానేళ్ల గురువు, సాహిత్య తరువు, వారు సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. వారి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి కవిత్వ లోతులను గాఢతను విశ్లేషించి మౌనశ్రీ మల్లిక్ గారిని అభినందించినటువంటి ముఖ్య అతిథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ అడిగిన వెంటనే ఈ హాలును ఏర్పాటు చేసి మౌనశ్రీ మల్లిక్ గారి కవిత్వం నేపథ్యాన్ని అలాగే వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంతో అందంగా చెప్పి ఆశీస్సులు అందజేసినటువంటి విశిష్ట అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో సమీక్షలు రాసి ఈ మండల స్నానం గ్రంథానికి ఎడిటర్ గా అలాగే అడుగడుగున ప్రతి దశలో వారి సూచనలు సలహాలు ఇస్తూ ఆశీస్సులు అందించినటువంటి గౌరవ అతిథి శ్రీ దాసం సేనాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మౌనశ్రీ మల్లిక్ గారు తొలి అడుగులలో వారి కవితలను ప్రచురించి వారికి వెన్నుదండగా ఉన్నటువంటి ఆత్మీయ అతిథి శ్రీ బైసా దేవదాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రంథాన్ని కవిత్వ రీతులను, కవిత లోతులను అలాగే గ్రంథ నేపథ్యాన్ని ఎంతో లోతుగా పరిచయం చేసి మౌనశ్రీ గారితో గల అనుబంధాన్ని సభకు పరిచయం చేసినటువంటి పుస్తక పరిచయం చేసినటువంటి శ్రీమతి నెల్లూట్ల రమాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కృతి స్వీకర్త మౌనశ్రీ మల్లిక్ గారు మిత్రులు వారే చెప్పారు. జనంలో ఒక ఆనిముత్యమైనటువంటి శ్రీ డి శ్రీనివాసరాజు గారికి మేనేజింగ్ డైరెక్టర్ బయోకెమ్ సైన్సెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మరి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి మీడియా వారికి అలాగే అభిమాన మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.